నాగార్జునసాగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కానీ నా మీద నమ్మకంతో తాందార్పల్లి గ్రామ శాఖ తాందార్పల్లి సోషల్ మీడియా అధ్యక్షునిగా నన్ను నియమించింది. గత 10 సంవత్సరాలుగా నేను పార్టీకి సేవ ఎన్నో విధాలుగా నాతోటి కార్యకర్తలకు కానీ నా శ్రేయోభిలాషులు అందరినీ కూడా ఎవరికి కూడా నేను అన్యాయం చేయకుండా ఈ గ్రామంలో మా తాందార్పల్లి గ్రామ విషయంలో అందరికీ తెలుసు. నరేష్ అంటే ఏ విధంగా పార్టీకి సేవ చేస్తాడో వాళ్ళందరికీ తెలుసు. ఆ విధంగానే నేను నమ్మకంగా అందరికీ సేవ చేసుకుంటా పార్టీ మీద సేవ ఎక్కడ ఏ కార్యక్రమం పెట్టినా 90% అటెండ్ అయ్యి నేను పార్టీ ప్రోగ్రాంలో పాల్గొని పార్టీ ప్రోగ్రామాలు చెప్పిన ప్రతి పని చేసుకుంటూ వస్తున్నా. అదేవిధంగా ఇలా పార్టీ కూడా మేము అట్లా కష్టపడ్డ విధంగానే ఇలా పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి కావడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. గవర్నమెంట్ కూడా ఏర్పడడం చాలా సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఈ తెలంగాణ ప్రభుత్వం నుంచి 6 గ్యారంటీలు ఏ విధంగా ఇస్తారని అమలు చేసిండో 6 గ్యారంటీలు కూడా పక్కాగా అమలు అవుతాయని నేను ఈ సభాముఖంగా చెప్తున్నా. అంటే రేవంత్ రెడ్డి గారు అంటే మాటే, ఆయన మాట ప్రకారం ఏది చెప్పిండో అది కంపల్సరీ చేస్తాడు అని మాకు నమ్మకం. అదేవిధంగా మేము జనాలకి వెళ్ళి ఓట్లు అదేవిధంగా అడిగినాం. అదేవిధంగా మాకు అంత మెజార్టీ జేవిరెడ్డి గారికి మా ఎమ్మెల్యే గారికి మమ్మల్ని ప్రచారంలో తిప్పిండి ఈ గ్రామంలో. అదేవిధంగా మేము మెజార్టీ ఆయనకు అంత ఫుల్ భారీ మెజార్టీ ఈ గ్రామంలో 230 ఓట్ల మెజార్టీతో తీసుకురావడం జరిగింది. అంత సేవ చేసినందుకు కూడా మేము ఏ విధంగా అయితే జనాలకి వెళ్ళి ఓట్లు అడిగినాం అదేవిధంగా ఈ 6 గ్యారెంటీలు కూడా అమలు పరిచే విధంగా మమ్మల్ని నమ్మి ఏ విధంగా ఓట్లు వేసిరో వాళ్ళకు మేము అదేవిధంగా మేము అన్ని 6 గ్యారెంటీ అమలు అయ్యే విధంగా ప్రతి ఒక్కరికి ఎవరికి అన్యాయం జరగకుండా ఎవరు అపోహలకు గురి కాకుండా ఏదో వాళ్ళు చెప్పి 6 గ్యారెంటీ అమలు కావు అది అనేది అలాంటిది ఏది లేదు. ఖచ్చితంగా అమలు అవుతాయి. వీళ్ళకు దరఖాస్తులు రేపు మాకు 6వ తారీఖు ప్రజాపాలన పెట్టి ప్రజాపాలనలో నేను సోషల్ మీడియా అధ్యక్షునిగా పాల్గొని అందరికీ ఫామ్స్ నింపి అందరికీ ఎవరికి కూడా నష్టపరిహారం జరగకుండా ప్రతి ఒక్కరి ఫామ్ తీసుకొని నింపి అందరికి సేవ చేసి పార్టీకి సేవ చేస్తానని సభాముఖంగా చెప్పి సీఎం గారికి ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంటాను.